మహానాడు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. దీని మీద స్థల సేకరణకు తెలుగుదేశం శ్రేణులు మొత్తము పలు చోట్ల పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి. ఎక్కడెక్కడ చూశారు? ఎన్ని రోజులు ఈ మహానాడు జరుగుతుంది? ఎంతమంది ఈ ప్రజలు వచ్చే అవకాశాలు ఉన్నాయని? అందరికీ నమస్కారం అండి. ముందుగా నెల్లూరులో మహానాడు రావడం ఎంతో సంతోషంగా ఉంది, మా అదృష్టంగా భావిస్తున్నాం. బహుశా ఇప్పుడు దాకా ఈ 40 సంవత్సరాల్లో నెల్లూరులో ఎప్పుడు మహానాడు జరగలేదు. అయితే యాక్చువల్గా విజయనగరం అనుకున్నారు, అయితే అక్కడ కొన్ని కారణాల వల్ల ఇక్కడికి మార్చడం జరిగింది. మరి ఈరోజు నెల్లూరు రూరల్లో ఒక స్థలం చూస్తున్నాము. అలాగనే కోవూరు నియోజకవర్గంలో ఇఫ్కో సెజ్, దాని పక్కనే కానీ ఇంకో స్థలం ఉంది. ఆ 3 చూసాము. ఇప్పుడు మంత్రి గారు, మిగతా నాయకులు, ఎమ్మెల్యేస్ అందరం కలిసి దాన్ని పర్యవేక్షణ చేయడం జరిగింది. ఇప్పుడు కూర్చొని ఒక అనువుగా ఉండే స్థలాన్ని ఒకదాన్ని డిసైడ్ చేయబోతాము. మరి స్థలం ఏదున్నా అందరికీ అనుకూలంగా ఉండే స్థలము, అంటే చాలా ఎక్కువ మోతాదులో జనాలు వస్తారు, ట్రాఫిక్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని, మొబిలిటీ దాన్ని చూసుకొని ఆ స్థలాన్ని ఫిక్స్ చేస్తారు. ఇంకా ప్రజలైతే చెప్పని అవసరం లే, మొన్న చూసాం గడపలో ఎట్ట జరిగింది. దానికన్నా ఇక్కడ భారీగా జరగద్దని మేము ఊహిస్తున్నాం. అందరం కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు అంటే కిసాన్ సెజ్ సుమారుగా 2000 ఎకరాలు, చాలా స్థలం ఉంది. ఇక్కడ చూస్తే 370. అయితే దీనికి ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం అని కూడా పోలీసు వాళ్ళు చెప్తున్నారు. మొత్తం ఏది డిసైడ్ వచ్చే అవకాశాలు? ప్రాబబిలిటీ అదే, ఈ యొక్క ట్రాఫిక్ అన్నీ చూసుకొని, అంటే ఉండే స్థలాల్ని ఒక 2-3 చూసిన తర్వాత దాన్ని నిర్ణయిస్తారు. బహుశా నా ఆలోచన కానీ అదే అవ్వచ్చు. బట్ అయినా ఈరోజు ఇప్పుడు అందరినీ చూసిన తర్వాత ఒకసారి మంత్రి గారు, ఎమ్మెల్యేస్ అందరం కూర్చొని దాన్ని ఫైనల్ ఇది చేస్తాం. ఇది అంటే ఎన్టీ రామారావు పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా మహానాడు నెల్లూరులో జరగడం ఇదే. అంటే తెలుగుదేశం పార్టీ లీడర్స్ మొత్తం ఛాలెంజ్గా తీసుకునే అవకాశాలు ఉండేవి. దీంట్లో ఛాలెంజ్ ఏం లేదు, సంతోషంగా చేసేది. దీంట్లో ఎవరితో ఛాలెంజ్ చేస్తాము? అయితే బాగా చేయాలి, ఎప్పుడు కానీ గతం కన్నా మెరుగైనగా చేయాలి. గతంలో ఏదైనా చేసే అప్పుడు కొన్ని ఇబ్బందులు అయి ఉంటే దాన్ని లేకుండా చేయడమే. సపోజ్ గతంలో ఎక్కడైనా ట్రాఫిక్ ఇబ్బంది ఉంది, ప్రజలకి ఇబ్బంది ఉంది, ఈసారి దాన్ని ఎలాగ చూసుకోవాలి, భోజనాలు ఉన్నాయి దాన్ని ఎలా చేసుకోవాలి, ట్రాఫిక్ ఎలా ఉంది దాన్ని ఎలా చూసుకోవాలి, పార్కింగ్ ఏమైనా ఉందా దాన్ని చూసుకోవడం, ఇటువంటివే తప్ప ఇంకా బాగా చేయడానికి చూడడమే తప్ప ఇంకా ఎవరితో ఉంది ఛాలెంజ్ ఏం లేదు. అందరము కష్టపడి దీన్ని సక్సెస్ చేయడమే మాకుండే మెయిన్ ఛాలెంజ్, ఇంకేం లేదు. ఏ విధంగా మంత్రులు, ఈ పెద్ద పెద్ద లీడర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, వాళ్ళందరికీ అకామిడేషన్ ఉందా, చేసే ఇది ఉందంట? అఫ్ కోర్స్, నెల్లూరు కంపేర్ టు విజయనగరము అవన్నీ చూసుకుంటే చాలా మనకు ఒంగోలు 1.5 hour జర్నీలో మనకు ఒంగోలు ఉంది, నెల్లూరు మెయిన్ సిటీ ఉంది, తర్వాత తిరుపతి ఉంది. ఇట్స్ ఎ మ్యాసివ్ మూడు మనకు ఆల్మోస్ట్ సిటీస్ ఉన్నాయి కాబట్టి అది పెద్ద సమస్య లేదు. ఐ థింక్ సో విల్ ఓవర్కమ్ అవుతాడు. అంటే ఈరోజు అంటే ఈ స్థల సేకరణకు ఎవరెవరు మంత్రులు వచ్చి మీరు భేటీ కావాలి? అంటే యాక్చువల్లీ నిన్ననే చూసాము. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎంపీ గారు, తర్వాత లోకల్ ఎమ్మెల్యేస్. ఈరోజు మంత్రి నారాయణ గారు విజిట్ చేశారు. అలాగనే మేమంతరం కూర్చొని మళ్ళీ ఫరూక్ గారు కానీ వచ్చున్నారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, వారితో అందరితో కూర్చొని అన్ని ఫైనల్ చేస్తారు. గారు మీరు చెప్పండి, అంటే మహానాడు నెల్లూరు రావడం ఎలా మీరు ఫీల్ అవుతున్నారు? తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఈ 44 సంవత్సరాల కాలంలో పెద్ద ఈవెంట్ ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరులో జరగలేదు. మొట్టమొదటిసారిగా నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఈ మీటింగ్లో ఈ మహానాడు
చాలా ప్రాముఖ్యత గల మహానాడు. అటువంటి మహానాడును నెల్లూరులో నిర్వహించే అవకాశం తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాకి ఇవ్వటం, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నారు. అందరూ కూడా కష్టపడి పనిచేసి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఒక వ్యవస్థ ఉంది. ప్రతి సంవత్సరం మహానాడు నిర్వహించడం సర్వసాధారణంగా ప్రతి సంవత్సరం జరిగే వ్యవహారమే. దానికి సంబంధించి మహానాడు జరిగిన తర్వాత, ప్రతి మహానాడు తర్వాత కూడా కూర్చొని ఒక రివ్యూ చేసుకొని, అక్కడ జరిగినటువంటి మంచి ఏంది, చెడు ఏంది, ఏమైనా ఇబ్బందులు జరిగి ఉంటే ఆ ఇబ్బందులు వచ్చే మహానాడులో ఏ విధంగా లేకుండా చేసుకోవాలనే ఆలోచన అవన్నీ ఎప్పటికప్పుడు ఉంటాయి. కాబట్టి గతంలో కడపలో జరిగిన మహానాడును తీసుకొని దానికంటే మిన్నగా ఇక్కడ జరిగేదానికోసం అక్కడ ఏమైనా చిన్న చిన్న పొరపాటు జరిగి ఉంటే వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలో అన్నీ కూడా ఆలోచించేదానికి పార్టీలు అనేక కమిటీలు ఉన్నాయి. రాష్ట్ర కమిటీలో నుంచి వాళ్ళందరూ కూడా వస్తారు. జిల్లాలో వాళ్ళందరికీ మనం సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరూ ప్రయత్నం చేస్తారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మొత్తం ఎంతమంది వచ్చే అవకాశాలు? అంటే ఇది ఫస్ట్ 2 రోజులు ప్రతినిధుల మహాసభ ఉంటుంది. దాంట్లో మాకు తెలుగుదేశం పార్టీలో బూత్ స్థాయి నుంచి బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి ఆ పై స్థాయిలో పదవులు ఉండే వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పంపుతారు. వాళ్ళందరూ కూడా దాదాపుగా 20,000 మంది దాకా ఉంటారు. ఆ 2 రోజుల ప్రతినిధుల సభలో వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. 3వ రోజు పెద్ద భారీ బహిరంగ సభ జరుగుతుంది. దానికి ఎంతమందిని వస్తారు ఏందనేది ఇప్పుడే చెప్పలేం, కానీ ఇప్పుడు వరకు జరిగినటువంటి అన్ని సభల కంటే కూడా అత్యధిక మంది జనం వచ్చే విధంగా ఇక్కడ ఏర్పాటు మూడు చేస్తారు. చోట్ల ఎక్కడెక్కడ చూసింది? 3 చోట్ల ఇప్పుడు మనం కిసాన్ సజ్జ ఒకటి చూసాము. తర్వాత ఇంతకుముందు అక్కడే బొడ్డువారిపాలెం దగ్గర ఏపీఐసిసి వాళ్ళది ఉంది, దాన్ని ఒకటి చూసాము. ఇది 3వ స్థలం ఇది చూస్తాం. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాము. అంటే నెల్లూరు రూరల్ లిమిట్స్లోని ఈ ప్రాంతంలోనే సుమారుగా 370 ఎకరాల వరకు ఉంది. ఈ పొలంలో ఇక్కడే మహానాడు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా మంత్రి ఆనం రామనారాయణ, అదేవిధంగా మంత్రి పొంగూరు నారాయణ తదితర ఎమ్మెల్యేలు మొత్తం పరిశీలించడం జరిగింది. అయితే ఇక్కడ హైవేకి ఇటువైపు హైవేకి అనువుగా ఉంటుంది ఈ ప్రాంతంలో. అదేవిధంగా నెల్లూరు నగరానికి కూడా దగ్గరగా ఉంటుంది, ఇక్కడ ఏర్పాటు చేయాలని కూడా చూస్తున్నారు. అదేవిధంగా కిసాన్ సెజ్ ప్రాంతంలో కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఎక్కడ అనువుగా ఉంటుంది, ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అంత అనువుగా ఉంటుందనేది కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే 3 చోట్ల అంటే కిసాన్ సజ్జు, అదేవిధంగా బొడ్డువారిపాలెం వద్ద, అదేవిధంగా హైవే నెల్లూరు సమీపంలోనే హైవే వద్ద పొలంలో పరిశీలించడం జరిగింది. అయితే ఈరోజు మధ్యాహ్నము అంటే మంత్రి ఫరూకు, ఇన్ఛార్జి మంత్రి ఫరూకు, మంత్రి ఆనం రామనారాయణ, పొంగూరు నారాయణ వీళ్ళంతా కూర్చొని ఎక్కడ ఏర్పాటు చేస్తే ఏ స్థలం అనువుగా ఉంటుందనేది కూడా వీళ్ళు పరిశీలించి చివరిగా డిసైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీడియో అల్తాఫ్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి.